దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. ఏమైనా తెలియవచ్చు కదా. బ్రో ఛాన్స్ ఇటే వస్తుంది. నేను వెళ్తాను, లేదు, నువ్వు నువ్వు కూడా ఇక్కడ ఉండు ఉండు. ప్లీజ్. ప్రతీక్ హాయ్, ఎలా ఉన్నావు? సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచాయి? వెరీ నైస్. మేము 2-3 ర్యాప్ బ్యాటిల్స్ గెలిచాం. అలాగే మేము చాలా బాగా ఎంజాయ్ అదే మీ చేసాం. మమ్మీకి అయితే రిజల్ట్ తెలిసి ఉంటాయి కదా. యూ మీన్ టు సే సుధా మ్యామ్? ప్రొఫెషనల్ బౌండరీస్ ఉంటాయి కదా. హా, ఓకే సుధా మ్యామ్. ఆమెకైతే సూపర్ 20 రిజల్ట్ తెలిసి ఉంటాయి కదా. నా రిజల్ట్ ఏంటో చెప్పగలవా నువ్వు? నువ్వు ఒక పని చేయొచ్చు కదా, నువ్వు తనతోనే డైరెక్ట్గా మాట్లాడు, నేను నెంబర్ ఇస్తాను. జస్ట్ జోకింగ్ యార్. అయినా నాకెందుకు చెప్తావు చెప్పు. యార్, నువ్వు మా క్లాస్లో ఉండే ఏం ప్రయోజనం చెప్పు. అరే ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను లిస్ట్ చూశాను, అందులో నీ పేరుంది. నిజంగా? హా, మరి ఆద్యది? ఆద్య గురించి నాకు తెలీదు, కానీ శామ్ పేరు కూడా ఉంది. శామ్? ఇంతకీ తనెవరు? అరే వీడే సంవిధాన్. తనకైపోయిందా? నా పేరు కూడా ఉందా? అవును, వీడు సెలెక్ట్ అయ్యాడు. అలా అయితే ఆద్య కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఎనీవే, మీకు కంగ్రాట్స్. క్లాస్లో కలుద్దామా? తను నీకు కంగ్రాట్స్ చెప్పిందిరా. నా పేరుందని ఎందుకు చెప్పలేదురా? ఎవరి పేర్లున్నాయో నాకేం తెలుసు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిందంత అబద్ధమా? అరే నీకోసం ఇదంతా చేస్తున్నారా? ఒకవేళ లిస్ట్లో నా పేరు లేకపోతే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఇంతకు ముందు తను నా వైపు చూసేదే కాదు, కానీ సరే ఎప్పుడు చూసినా నన్ను జోకర్లా చూస్తుంది. అరే నువ్వు వెళ్ళరా. అరే సంవిధాన్, నేను చెప్పేది విను. మనం ఈ పిల్లలకి ఏం చెప్పగలం? మనం టీచర్స్ గా ఎంత చెప్పినా మమ్మీ కూడా- సారీ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్, మీ కార్ కీస్ కావాలి. ఎందుకు ఈ సంవత్సరం ఫస్ట్ డేనే బంక్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నావా? లేదు సార్, కార్లో నా డబ్బా ఉంది, అందుకే సార్. ఓహో, ఇంత ఆబ్సెంట్ మైండ్ గా ఉంటే ఎలా చెప్పు? చూడు ఇందులో ఉందో చూడు. ఏం చేస్తున్నావు? సరిగ్గా చూడు. ఎక్కడున్నాయి? మ్యామ్ కీస్. ఆ? ఇదిగో, మళ్ళీ త్వరగా తీసుకురా. టోటలీ నాలాగే కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. మానవ సంస్కృతి అభివృద్ధిలో నాగరికత ఒక ముందస్తు దశగా చెప్పబడింది. ఇది ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు సంక్లిష్ట ఆర్థిక సంబంధాలను ఉపయోగించడాన్ని పూర్తిగా సూచిస్తుంది. నగరాల మూల్యాంకనం,
మిగులు ఆహారం, శ్రామిక విభజన, రచనా వ్యవస్థ మరియు ప్రభుత్వ భవనాలు 4000 మరియు 3000 బీసీ మధ్యకాలంలో విశేషమైన పురోగతిని సాధించింది. మనిషి ఎక్కువ జ్ఞానం మరియు నైపుణ్యం సంపాదించాడు. ప్రకృతి శక్తులపై పట్టు సాధిస్తున్నాడు. Congratulations, Jasmine Roy. And the next student to make it to Super 20 is Arpit Jain. Congratulations. Well done. And now last, but certainly not the least, Samvidhan Sharma. నిన్నే పిలుస్తున్నారు. నాకు బాధపడొద్దు. Congratulations. థ్యాంక్ యూ ఫాదర్. మమ్మీ, నన్ను తిట్టడానికి మీరు ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేయలేరా? అయినా మీరు నా ఫోన్కి ఎందుకు కాల్ చేయలేదు? నువ్వు ఫోన్ కూడా తీసుకెళ్ళావా? సూపర్ 20లో కూడా సెలెక్ట్ అవ్వలేదంట కదా. మీ నాన్నగారికి నువ్వే సమాధానం చెప్పు. నేను ఆల్రెడీ చెప్పాను, సరే అన్నారు. మీరు తిట్టాలనుకున్న తిట్టేశారు కదా. సుధా మేడంకి ఫోన్ ఇవ్వు. హా, వందిత గారు చెప్పండి. ఆద్య పెద్దదైపోయింది కదా, మీరు మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కదా. ఇక్కడ ప్లేస్ ఉంటుందండి. కంగ్రాట్స్ జాస్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. నువ్వు కూడా ఉండాల్సింది. ఏం చేస్తున్నారా? చెప్పేది నిజంరా. ఫెయిల్ అవుతారా? నేను చెప్పేది వినండి. ఏం చేస్తారు? లేదు లేదు అస్సలు రాకూడదు. లేదు. అరే ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. సరే ఈరోజు కోట చాలు. పదండి పదండి. అన్నట్టు ఆద్య, నువ్వెందుకు సెలెక్ట్ అవ్వలేదు? నువ్వు జాస్ కన్నా చాలా ఎక్కువ కష్టపడ్డావు తెలుసా. మా సిస్క్ అదొక వరం. 4 రోజులు చదివితే టాప్లో ఉంటుంది. మన సంవత్సరం చదివినా కూడా తన ముందు తక్కువే. అంతగా పొగడకు నన్ను. ఇంటికి వెళ్ళాక మమ్మీ నన్ను పొగుడుతుంది. సరే వదిలే. నేను కూడా సెలెక్ట్ అయితే పాపం జోయ మిగిలిపోతుంది కదా. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు రిలీఫ్గా ఉంది. మన త్రిమూర్తుల్లో ఇద్దరమన్నా కలిసి ఉండబోతున్నాం కదా. ఎరా నువ్వు నోట్స్ రాసావా? లేదు. నాకు ఒక డౌట్ ఉంది. ఈ ప్రతీక్ ఫ్రెండ్ సంవిధాన్ ఎలా సెలెక్ట్ అయ్యాడు? తనకన్నా నీకే మంచి మార్క్స్ వస్తాయి కదా. అరే నేను ఎగ్జామ్స్ రాయడమే కష్టంరా. నోట్స్ ఎందుకు రాస్తాను? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి. ఆద్య, మాధుర్, ఇవి తీసుకుని ఈ పేపర్లు అందరికీ ఇచ్చేసే. ఓకే సార్. సంవిధాన్ శర్మ. అరే ఇలా ఇవ్వరా. మళ్ళీ నువ్వు
ఈ పేపర్స్ అన్నీ ఎందుకు చూడడం? తెలివైన వాళ్ళు ఒకసారి ఎవరైనా చూడు కూడా నా మార్క్ పేపర్ని. షీట్స్ మళ్ళీ చెక్ చేసుకోర్రా. సూపర్ 20 స్టూడెంట్స్ అందరూ ప్లీజ్ మీ కొత్త క్లాస్కి వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు, అరే వెళ్ళరా. వస్తాను.